వెల్కమ్ టు జేఎన్ఐ టుడే. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు. షర్మిలకు సీఎం జగన్తో ప్రాణహాని ఉంది. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని వెల్లడి. ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకున్న రేవంత్ విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు. తెలంగాణలోని కాంగ్రెస్ పై బీజేపీ కీలక నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందరావు కీలక వ్యాఖ్యలు. ఏదో చేస్తామని ఇంకేదో చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు. అధికార వైసీపీ జనసేన నేతల మధ్య మాటల తూటాలు. నాలుగో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? పవన్ కళ్యాణ్ పై ఎంపీ భరత్ సెటైల్స్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, గొప్పలకు పోయి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. 10 ఏళ్లు కాలయాపన చేసి బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు చేసి పెట్టిందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక 2 నెలలైనా గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతుల్లో బందీ అయి నలిగిపోతా ఉంటే, ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసి మనందరికీ ఇస్తే, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్ర సంపదను దోపిడీ చేయటమే కాదు, స్వేచ్ఛ లేకుండా, స్వాతంత్రం లేకుండా, మాట్లాడే హక్కు కూడా లేకుండా ఒక నియంతృత్వ పోకళ్ళతో ఒక రాజులాగా పాలన చేస్తూ ఉంటే, తెలంగాణ ప్రజల కన్న కలలు నిజం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ చేతుల్లో నుంచి తెలంగాణను విముక్తి చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రజానికానికి ఒక పిలుపిచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్ర చేయటమే కాదు, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం, ఈ రాష్ట్ర సంపదంతా ప్రజలకే పంచుదాం, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా బతకాలి, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి మనమందరం పిలిపిస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు. సరే, కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటమి చెంది ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేది సహజం. కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు, మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు, సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు. అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా మాటిస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటినీ నిజం చేస్తాం, ప్రజల కలల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. విప్లవ కవి, ప్రజాగాయకుడు గద్దర్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు టీఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గద్దర్ విగ్రహ ఏర్పాటు చేయాలని తెల్లాపూర్ మున్సిపాలిటీ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపింది. విగ్రహ ఏర్పాటుకు అనువైన స్థలాన్ని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దర్ మరణ వార్త తెలిసిన వెంటనే రేవంత్ రెడ్డి ఆసుపత్రికి చేరుకున్న సంగతి తెలిసింది. ఆయన భౌతిక కాయాన్ని ఎల్బీ స్టేడియంకు తరలించడం దగ్గర నుంచి అంతిమ యాత్ర వరకు ఆయన అన్నింటినీ ముందుండి నడిపించారు. గద్దర్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిగినప్పటికీ దగ్గరుండి చూసుకున్నది రేవంతే. గత ఎన్నికల్లో కూడా గద్దర్ కుమార్తె వెన్నెలకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటు కానుండడంపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. వైఎస్ షర్మిలకు సీఎం జగన్తో ప్రాణహాని ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ గత 4 ఏళ్లలో ప్రభుత్వ సంపదను దోచుకుందని ఆరోపించారు. టీడీపీ నాయకులు కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయించిందని పేర్కొన్నారు. ఎక్కడ భూములు కనిపించినా వైసీపీ నేతలు కబ్జాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని, ఆయనకు తల్లి చెల్లి బాబాయ్ అనే తేడా లేదన్నారు. ఈ విషయంలో షర్మిలను అడ్డు తొలగించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఈడికి ఈ జగన్మోహన్ రెడ్డికి తల్లి చెల్లి బాబాయ్ అన్న భేదాలు లేవుండవు. అధికారం కోసం ఓట్ల కోసం బాబాయ్ అని చెప్పినటువంటి దుర్మార్గులు చంపేసి బాబాయ్ని చంపేసి చంద్రబాబుని చంపేసినట్టు చెప్పినట్టు మూర్ఖులు వీళ్ళు. అయ్యన పోతున్న సమర్పిస్తారు లెక్కలకి సొంత బాబాయ్ అని చెప్పుకున్నాడు. అయ్యన పోయి లెక్కండి వాళ్ళకి మీ అంతా లెక్కండి. ఇప్పుడు షర్మిల గారిని కూడా చంపించిన ఆశ్చర్యపడవలసిన లేదు. చెల్లెని కూడా చూడటం ఆవిడ గట్టికెత్తుంది మధ్యనే. మనం చూసాం డైలాగ్, సిపిఎస్ కూడా రద్దు చేయలేనటువంటి కొజ్జా కొడుకుల్ని కొజ్జా అనకపోతే ఏమంటారు జగన్ అన్న అంది. అలా డైలాగ్ అయితే చెల్లు ఉంటాడు. అంచేత నేను ఆవిడ ద్వారా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి. కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తారు తెలియదు కానీ ఆవిడికి సెక్యూరిటీ పెంచాలా. ఏం చెప్పలేం. దుర్మార్గం నాకు ఆ బ్లడ్ లైన్ ఉంది, నేర చరిత్ర. ఆ బాబాయ్ చెబుతూ చెప్పేస్తే పాపం అమ్మాయి తప్పు కదా. అంచేత నాకు అనుమానం ఉంది. అంచేత ఆవిడకి సెక్యూరిటీ పెంచాలి, బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలి ఆవిడకి. లేదా దుర్మార్గం చంపని చంపేస్తారు వీళ్ళు. ఆవిడకి కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. వాళ్ళు డిమాండ్ చేయాలి, ఆవిడ సెక్యూరిటీ పెంచాలని చెప్పి నేను మీ ద్వారా ఆవిడకి నేను రికమెండేషన్ కాదు, డిమాండ్ చేస్తున్నాం మా పార్టీ తరఫున. చాలా దుర్మార్గం అండి, చిన్న విషయం కాదు. ఏముందండి ఆ అమ్మాయి ఉన్నది చెప్తుంది, ఉన్న విషయం చెప్తుంది. రాజశేఖర రెడ్డి గారు ఆత్మహత్య తెలుసు కేవీపీ. మొన్న నేను పెళ్ళిలో కలిసాం, సరదా కూర్చొని మా పెళ్ళి టైం ఉంది కూర్చొని మాట్లాడుతుంటే ఏంటంటే గొడవ, ఫ్యామిలీ గొడవ మా అమ్మ కలిపాను నేను. ఏమీ లేదండి, రాజశేఖర రెడ్డి గారికి ఈ అమ్మాయి అంటే బాగా ఇష్టం. ఎవరికి? షర్మిల అంటే బాగా ఇష్టం. అంటే అంచేత ఆవిడికి ప్రత్యేకంగా ఒక వాటా రాశారట. కూతురు మీద అభిమానంతో కొంచెం రాస్తారు కదా కొడుకులు రాశారట. ఇప్పుడేమో వాటా సెటిల్ చేయలేదు. ఎందుకు సెటిల్ చేయలేదట? దానికి రీజన్ చెప్పాడు. తల్లి అడిగింది కదా, తల్లి అడుగుతుంది కదా. రీజన్ ఇక్కడ తెలిసిండే విచిత్ర రీజన్. నా ఆస్తులన్నీ ఈడీ జప్తులో ఉన్నాయి కదా, మొత్తం ఆస్తులన్నీ కూడా కోర్టులో ఉన్నాయి కదండి. జగన్మోహన్ రెడ్డి అన్నాడట, రేపు కానీ కోర్టు నాకు వ్యతిరేకంగా చెప్పి నా ఆస్తులన్నీ పోయి అనుకో, మరి చెల్లి వాటా నాకు రాస్తే చెల్లి ఆస్తులు నాకు వాటా రావాలి కదా అన్నాడు. చూడండి ఎక్కడిగా ఇది చేసిగా ముందు చూపు, చాలా ముందు చూపు, చిన్న విషయం కాదు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయండి రాష్ట్రంలో. సొంత ఫ్యామిలీ లేదు, ఏదో అధికారం కోసం ఏవైనా చేయగలడు దుర్మార్గులు. అటువంటి దుర్మార్గులు. నేను ఈ మాట ఎందుకనంటే సెక్యూరిటీని నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అయినా సలహాదారు నిన్న ఒక నోరు స్లిప్ అయింది. మీకు క్యాచ్ చేస్తారు మీరు. బాబాయ్ ఇంటి జరుగుతాయి అన్నారు పట్టారు అన్న. నిన్న మొన్న చూడండి జరుగుతాయండి. అనుకోకుండా బాబాయ్ జరిగింది అలాగే జరగవచ్చు. సరిగ్గా పేరు ఎత్తుకుంటా అంటే ఇప్పుడు నుంచి ప్లాన్ చేస్తారంటే రేపు ఆవిడ డైరెక్ట్ అటాక్ ఇస్తుంది కాబట్టి ఏమైనా జరగవచ్చు అనేటువంటి భావన నాకు ఉంది.
ఏలూరు సాంబశివరావుపై కేసు నమోదుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుల్లో భాగంగానే ఆయనపై కేసులు బనాయించారని వర్లరామయ్య ఆరోపించారు. కాగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుపై కేసు నమోదైంది. నోవా అగ్రిటెక్ కంపెనీ నల్లధనాన్ని చెలామణిలోకి తెచ్చి గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారంటూ పర్చూరు ఎమ్మెల్యేపై ఆ కంపెనీ ఉద్యోగులు కొందరిపై ఇంకొందరు పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే కొత్త విధానాలు, ఈ కొత్త విధానాలు, కొత్త మోడస్ ఆపరాండిస్, ఇది ఇటాలియన్ వర్డ్ మోడస్ ఆపరాండి. ఈ ఎంఎస్ దేనికి? రాష్ట్ర ఖజానా నింపటానికి కాదు, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడటానికి కాదు, తన సొంత ఖజానా, తన జేబులు నింపుకోవటానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కొత్త కొత్త చట్టాలను కూడా తీసుకొస్తూ ఉన్నారు. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ట్యాక్సెస్ అందరు కడుతున్నారా లేదని ప్రతి స్టేట్లో ఏర్పాటు చేసుకోమని చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్. నేను కాదంటలేదు. ముఖ్యమంత్రులు ఎవరు? డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళకి అవకాశం. ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి జమ చేసి ఆటోలకి 50,000, వ్యధో పనులు, తప్పుడు పనులు, దొంగ ఓట్లు చేర్పిడిలో డది అంటుంది మా కుటుంబాన్ని అన్నది ఆమె. మరి మీ చెల్లికి సమాధానం చెబుతావు జగన్మోహన్ రెడ్డి గారు? ఇక్కడేమో సాక్షికి నాకు సంబంధం లేదు, నాకు లేదన్న. మీ చెల్లెమో ఆయనకి నాకు ఈక్వల్ షేర్ ఉంది, మా నాన్నగారు ఈక్వల్ గా పెట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కీలక నేత దుబ్బక మాజీ ఎమ్మెల్యే మాధునేని రఘునందనరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్ లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ అనేక ఆరోపణలు చేసిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. రాష్ట్ర మాజీ సీఎస్ సోమేష్ కుమార్ భార్య పేరుపై 25 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగిందని అంటున్నారు. దాని మీద కేసు లేదు, చర్యలు లేవని ఎద్దేవా చేశారు. హెటిరో సంస్థకు భూములు ఇచ్చిన అంశం మీద చర్యలు శూన్యమని ఎద్దేవా చేశారు. ఎందుకు ఏసీబీ కేసు నమోదు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏంది? పేపర్లకు ఇచ్చి, టీవీలకు ఇచ్చి, ఛానళ్లకు ఇచ్చి, క్వశ్చన్ మార్కులు పెట్టి, ఆశ్చర్యార్థకాలు పెట్టి, ఇవన్నీ ఎందుకు పంచాయతీలు? వెన్ యూ నోటీస్డ్ దట్ దేర్ ఈజ్ సమ్ డిస్క్రిపెన్సీ, వై కాంట్ యూ రిజిస్టర్ ఏ కేసు ఇమ్మీడియట్లీ? ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రభుత్వం లోపల ప్రత్యేక సలహాదారుడుగా రిటైర్డ్ అయిన తర్వాత లబ్ధి పొందినాడని మనం ఆరోపించినటువంటి వ్యక్తులు తిరిగి సర్వీసులో ఉన్నటువంటి సందర్భం లోపల డిఓపిటి నిబంధనలకు వ్యతిరేకంగా తమ కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తుల్ని రిజిస్టర్ చేసుకున్నట్టు మీకు ప్రాపర్గా డాక్యుమెంట్ కనబడుతుంది, సోషల్ మీడియాలో కనబడుతుంది, అన్ని వాట్సాప్ గ్రూపులలో మీరే ప్రమోట్ చేస్తారు. ఏం యాక్షన్ తీసుకున్నారు అంటే యాక్షన్ జీరో. ఏం యాక్షన్ తీసుకోవాలనే దగ్గర ఊగిసలాడతారా? ఒక చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ధరణి పేరిట అక్రమంగా ఆస్తులు సంపాదించినట్టు మన నోటీస్కి వస్తే వెంటనే విచారణ ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇబ్బంది అయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము అధికారంలోకి వస్తే అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డిని అంతు చూస్తా అని చెప్పిండు. ఇలా మహేందర్ రెడ్డి సార్ వచ్చి ఆడున్నాడు, టీఎస్పీఎస్సీకి చైర్మన్ అయి కూర్చున్నాడు. అసలు ధరణిని తెచ్చి పేద ప్రజలకు కష్టం తీసుకొచ్చిరు, మేము ధరణినే మొత్తం తీసేస్తాం, భూమాతను తీసుకొస్తాం, భూమిని కాపాడుతాం, పేద రైతులకు అండగా ఉంటాం, తప్పు చేసినని శిక్షిస్తాం. మరి తప్పు శిక్ష ఎడికెళ్ళి మొదలు కావాలి? చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గర మొదలు కావాలి. మొదలు కాలేదు. ఒకరోజు ఫస్ట్ పేజీ బ్యానర్ ఐటమ్, నెక్స్ట్ సెకండ్ డే హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూముల మీద దర్యాప్తు. ఒక ఆశ్చర్యార్థకం, ఒక క్వశ్చన్ మార్క్. వాట్ ఈస్ దిస్? రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించమని. అప్పుడున్నటువంటి ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు జీవోలు ఇచ్చింది. మీరు అధికారంలోకి వచ్చి 45-50 రోజులు అవుతుంది. ఎందుకు తడబడుతున్నారు? ఎవరి పని వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? అధికారులకు ప్రాపర్గా డైరెక్షన్స్ ఎందుకు ఇస్తలేరు? కేసు నమోదు చేసినాం. హెటిరో డ్రగ్స్ అనేటువంటి సంస్థ మీద కేసు నమోదు చేసినాం. ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిలో పోయి ప్రభుత్వ స్థలం అని బోర్డు పెట్టుండ్రి. 75 గజాల లోపల ఇచ్చిన 59 జీవో మీదనేమో రిజిస్ట్రేషన్ లాపమని చెప్తారు. కానీ హైకోర్టు పునఃసమీక్షించమని చెప్పిన తర్వాత అక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర పనులు నడుస్తుంటే దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని బోర్డు పెట్టడానికి మనం ఇష్టపడతలేం. ఎన్ని వేల కోట్ల భూమి అది? మీరే చెప్తా ఉన్నారు. వేల కోట్ల భూములని పత్రికలకు లీకులు ఇచ్చి వార్తలు రాపిస్తా ఉన్నాం.
దెన్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎందుకు హెటిరో సంస్థకి ఇచ్చినటువంటి భూమి ఇల్లీగల్ అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన తర్వాత కేసు నమోదు చేసి ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో మనకున్న అభ్యంతరం ఏంది? అంటే ఇంకేమైనా మాట్లాడుకుందాం అనుకుంటున్నారా? వాట్ ఈస్ ద రీజన్ వై ద కేసెస్ ఆర్ బీయింగ్ పెండింగ్? ఒక్క ఐఏఎస్ గురించి చెప్పాల్సిందంటే ఒక 100 మంది గురించి చెప్పొచ్చు. సోమేష్ కుమార్ గారు అంతే, రజత్ కుమార్ అయితే మీరు బాగా చెప్పిన కాళేశ్వరంలో ఇంజనీరింగ్ చీఫ్ గా ప్రత్యేక అధికారిగా ఉన్నాడు, బిడ్డ పెళ్లి చేసిండు, తాది కృష్ణ వాళ్ళ బిల్లు కట్టిరు, బిల్లు కట్టినోడు కంపెనీ కాంట్రాక్టరు. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? ఒక్క బ్యూరోక్రాట్ మీద కూడా యాక్షన్ ఎందుకు లేదు? రఘునందన్ రావు ఏ టోన్లో మాట్లాడిండో అప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే టోన్లో మాట్లాడిండ్రు. ఏం చెప్పారు? బీహార్ బ్యాచ్ అంతా దోసుకపోతుంది అన్నారు. దెన్ వెర్ ఇస్ ద యాక్షన్? బీహార్ రోడ్ మీద లేదు, ఆంధ్ర రోడ్ మీద లేదు, తెలంగాణ వాళ్ళ మీద, దొంగల మీద ఎవరి మీద యాక్షన్ ఎందుకు లేదు? ఇది భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటి ప్రశ్న. కేసు నమోదు చేయడానికి మీకు ఎంత సమయం కావాలి? ఎందుకు వీళ్ళందరూ? రజత్ కుమార్ అట్లే ఉన్నాడు, సోమేష్ కుమార్ అట్లే ఉన్నాడు. ఇంకా దారుణం ఏంటంటే అరవింద్ కుమార్ గారు ఏమైంది? సాక్షి టీవీ తనది కాదంటూ సీఎం జగన్ నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షిలో డైరెక్టర్ గా పనిచేసిన జగన్ ఇప్పుడు ఆ మీడియా సంస్థతో సంబంధం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. 1,00,000 పెట్టుబడితో జగతి పబ్లికేషన్ స్థాపించి 1,000 కోట్లు కొట్టేస్తున్నారని ఆరోపించారు. నాకు సంబంధం లేదు, సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి ఈరోజు నేను అడుగుతున్నా, సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా? సాక్షి టీవీ నీది కాదు, సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? వైఎస్ హర్షని వైఎస్ వర్షకి సంబంధం లేదా? ఉందంటే సాక్షి నీది, లేదంటే సాక్షి నీది కాదు. దొంగ మాట. ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా. ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు, ఏందయ్యా ఈ యాక్షన్లు? ఏంది యాక్షన్లు అని మేము అడుగుతున్నాం. సాక్షి పేపర్ స్థాపించింది 14/11/2006లో. జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు? జగన్మోహన్ రెడ్డి లక్కీ నంబర్ 1,00,000. 1,00,000 రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు 1,000 కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నోసార్లు చెప్పుకున్నా. జగపతి పబ్లికేషన్స్, సాక్షి పేపర్, సాక్షి టీవీ కంపెనీ 1,00,000 రూపాయల పెట్టుబడితో పెట్టిన పేపరు. దీంట్లో 3 ఇన్వెస్టర్స్. విజయసాయి రెడ్డి 35,000 రూపాయలు పెట్టాడు. జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా, జగన్మోహన్ రెడ్డి, ఆయన 30,000 పెట్టాడు. కామత్ అనే ఇంకొక వ్యక్తి 35,000 రూపాయలు. దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు? 21 జూన్ 2007 వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరు. 2007లో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు. ఎవరయ్యారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి. వైఎస్ భారతిరెడ్డి సాక్షిలో డైరెక్టర్ ఎప్పుడు దాకుండింది? వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు. అంటే 25 జూన్ 2019లో ఆమె బయటకు వచ్చేసింది. 11 జూన్ 2015 అంటే 2015 దాకా సజ్జల రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లో. జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు. నీ వైఫ్, నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్ గా ఉంటే నీకు సంబంధం లేదు. కంప్లీట్ వైఎస్ ఫ్యామిలీలో అందరికీ సాక్షిలో వాటాలున్నాయి. ఇంత పచ్చి అబద్ధాలు, ఇంత 1000 మంది మీటింగులలో అంత మంది ముందర పచ్చి అబద్ధాలు మాట్లాడతాడే ఈ ముఖ్యమంత్రి. షేర్ హోల్డింగ్ ఎలా ఉందో చూడండి. అందరు ఫోటోలు వేసాం. మీకు వాటా లేదా? మీకు సాక్షికి సంబంధం లేదా? ఎవరికి చెప్తున్నారా ఈ కాకమ్మ కథలో? ఒక నిజం చెప్తారా? మీ కుటుంబంలో ఎవరైనా నిజం చెప్పేవాళ్ళు ఉండారా? ఎవరిని మోసం చేసుకుంటున్నారు అని అడుగుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలపై వివక్ష చూపుతోందని కేబినెట్ లో ఒక్కరు కూడా మైనార్టీ మంత్రి లేకపోవడం ఇందుకు నిదర్శనమని ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కామెంట్లకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మైనార్టీలపై కేటీఆర్ దొంగ ప్రేమ ఒలకపోస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీల కోసం ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నెలన్నరలోగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. లేకుంటే షబ్బీర్ అలీ గారికి స్టేట్ మినిస్టర్ ర్యాంక్ ఇచ్చినారు, అది కూడా క్యాబినెట్ ఇప్పటివరకు తీసుకోలేదు అన్నారు. కేటీఆర్ గారు ఇంత ప్రేమ చూపించడం భలే ఉన్నది. ఈ 10 సంవత్సరాలు ఈ ప్రేమ ఎటుమైందా మైనారిటీ మీద? ఒక్కసారి ఆలోచన చేయి. నీ సిరిసిల్లకు పక్క కాన్స్టెన్సీ నాది కామారెడ్డి. నేను 89 నుంచి ఎక్కడి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. గెలిచినా ఓడినా దాదాపు 35 సంవత్సరాల నుంచి ఆ కాన్స్టెన్సీ మీద నేనే పోటీ చేస్తున్నా. మీ నాయన సడన్గా కేసీఆర్ గారు కామారెడ్డికి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అని వచ్చినాడు. అంటే మీ నాయనకు 119 కాన్స్టెన్సీలో ఆయన ఒకటి గజ్వేల్ పోతే 118 ఉంటాయి. 118 కాన్స్టెన్సీ వదిలేసి ఒక కామారెడ్డి మైనార్టీ కాన్స్టెన్సీ దొరికిందా నీకు? దాని మీద సమాధానం చెప్పు ఫస్ట్. ఆయనే చేయడం వల్ల మా పార్టీ నన్ను నిజామాబాద్ పంపించి రేవంత్ రెడ్డిగా అక్కడ పంపించడం, మీ నాయన కూడా ఓడిపోయిండు, రోడ్డు మీద వచ్చిండు, నేను కూడా ఓడిపోయి నేను కూడా రోడ్డు మీద వచ్చిన. అంటే మైనార్టీ మీద ఎంత ప్రేమ ఉన్నది మీ నాయనకు నీకు? 10 సంవత్సరాల్లో 12% రిజర్వేషన్ ఇచ్చినావు రాబాయ్. 11 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఒక వైస్ ఛాన్సలర్ ఇచ్చినావా? పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్స్లో ఒక మెంబర్ అన్న మైనార్టీ ఇచ్చినావా? మరి ఏది ఇవ్వకుండా ఇక్కడ వచ్చి మంత్రి పదవి లేదంటే మరి ఏం చేద్దాం? మేము 4-5 ఇస్తే 4-5 కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయాయి, మీ టీఆర్ఎస్ వాడు కూడా ఓడిపోయాయి, ముస్లిం క్యాండిడేట్స్ మొత్తం ఓడిపోయాయి, ఎక్సెప్ట్ ఎంఐఎం ఆల్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరూ ఓడిపోయాయి. అయినా కాంగ్రెస్ పార్టీ తక్షణమే నేను ఓడిపోయినా కూడా నన్ను తెలంగాణ గవర్నమెంట్ అడ్వైజర్గా చేస్తూ నిన్ననే మీరు గవర్నమెంట్ పోర్టల్లో కూడా చూసినారు, క్యాబినెట్ ర్యాంక్ అనౌన్స్ చేయడం జరిగింది. కానీ నువ్వు 10 సంవత్సరాల్లో మొత్తం అన్యాయం చేసినారు మైనార్టీస్కి. ఉర్దూ లైబ్రరీస్ బంద్ అయిపోయినాయి, ఉర్దూ కంప్యూటర్ సెంటర్స్ బంద్ అయిపోయినాయి, స్కూల్స్ బంద్ అయిపోయినాయి, కాలేజెస్ బంద్ అయిపోయినాయి. మేము వచ్చి 2 నెలలు కూడా 60 రోజులు కూడా కాలే రాగానే గవర్నమెంట్ జీపీస్లో అడ్వకేట్ జనరల్ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉంటుంది. ఫస్ట్ టైం అడ్వకేట్ జనరల్గా ఒక ముస్లిం ఇమ్రాన్ను అడ్వకేట్ జనరల్గా నియమించడం. ఇప్పటి వరకు హైకోర్టులో ఎప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ లేదు. ఇది మా గొప్పతనం, మైనార్టీకి ఇచ్చిన విలువ, వాల్యూ. దాని తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్గా రిజైన్ చేసిన ఆమెరుల్లా అని ఐఎస్బి కాలేజ్లో ఆయన ప్రొఫెసర్గా ఉన్నారు. అలాంటి గొప్ప చదువుకున్న వ్యక్తిని, అనుభవం ఉన్న వ్యక్తికి అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసినాం. ఇప్పుడు రేపు హైకోర్టు జీపీస్ రాబోతున్నారు. ఏది వచ్చినా అన్నిట్లో మ్యాక్సిమం మైనారిటీ ముస్లిం షేర్ కంపల్సరీ ఉంటుంది. కానీ నీ హయాంలో హైకోర్టులో లేదు, యూనివర్సిటీస్లో లేదు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదు, ఈ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఒకటేసారి వేసి నువ్వు మెంబర్ లేరు, చైర్మన్. ఏ ఒక్క వ్యవస్థ కూడా మైనార్టీది కనెక్ట్ చేయలేదు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ మీద విమర్శించుడు ఇది మంచిది కాదు. కేటీఆర్ ఆకాశం మీద ఊతే ఊము మన మీదనే పడుతుంది. మాట్లాడే ముందు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. ఫస్ట్ మీరు ఆన్సర్ ఇవ్వండి. మీ నాయన కామారెడ్డికి ఎందుకు వచ్చిండు? షబ్బీర్ అలీ మీద ఎందుకు పోటీ చేసిండు? ఏమైంది? నీ జీవితంలో ముఖ్యమంత్రిగా ఓటమి జరిగింది. నీకు ఎంత అవమానం జరిగింది?
అంటే అల్లా కానీ దేవుడు కానీ భగవంతుడు కానీ చూస్తున్నాడు కదా న్యాయం ఏంది అని. అన్యాయంగా ఒక అమాయకుని మీద వచ్చి పోటీ చేసి 100 కోట్ల రూపాయలు. నిన్న నేను రివ్యూ చేస్తే మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి 26 కోట్ల రూపాయలు కామారెడ్డికి మీద పెట్టిండు. కుట్టు మిషన్లు 1,00,000 రూపాయలు ఒక్కొక్క యూత్కు అక్కడ ముస్లిం బంధు అని ఓన్లీ మైనారిటీ వెల్ఫేర్ ఒక్క డిపార్ట్మెంట్ నుంచి 26 కోట్ల రూపాయలు. అంటే అధికార వైసీపీ జనసేన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ సిద్ధం పేరుతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. కాగా ఈ సిద్ధం కార్యక్రమంపై జనసేన సటైర్ వేసింది. మేము సిద్ధమని జనసేన వైసీపీకి కౌంటర్ ఇచ్చింది. విజయవాడ సర్కిల్లో వైసీపీ సిద్ధం, జనసేన మేము సిద్ధం కార్యక్రమాలు ఫ్లెక్సీగా నడుస్తోంది. ఈ క్రమంలో జనసేన మేము సిద్ధం పోస్టర్లపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ సెటర్ వేశారు. పవన్ కళ్యాణ్ దేనికి సిద్ధం? 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? ఎన్నికల్లో ఓడిన తర్వాత రాజకీయాలు మానేసి సినిమాలు చేయడానికి సిద్ధమా అని భరత్ ఎద్దేవా చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఎంపీ భరత్ విమర్శలు చేశారు. ఫౌంటైన్స్ చూడండి ఎట్లా తయారు చేశాము. మీరా పుష్కరాలకు 2,000 కోట్లు తెచ్చారు. ఏం చేశారు 2,000 కోట్లు అని అడుగుతా ఉన్నా. 2,000 కోట్లు ఒక వేరియేషన్ స్పాట్ని మీరు తయారు చేశారా? ఏడు మనకు వయసు అయిపోయి ముస్లిం ఇవాళ రాజమండ్రి ఒక సిటీ ఎన్వైర్న్మెంట్ తీసుకొచ్చాం. కూడా మీరు ఎతికి తెచ్చుకోండి. వాళ్ళు 5 సంవత్సరాలు చేశారు, వీళ్ళు ఒక 5 సంవత్సరాలు చేశారు. వేళల్లో నేను మాట్లాడినంత సబ్జెక్టు పార్లమెంట్లో మీ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, పోనీ మీ వాళ్ళు డెవలప్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇవాళ మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. పార్లమెంట్లో ఎన్నో అంశాలు, బ్యాంకింగ్ ఇష్యూస్ గురించి నేను మాట్లాడా. మొత్తం బ్యాంకర్స్ అందరూ కూడా అక్రాస్ ద కంట్రీ వేల సంఖ్యలో నాకు మెయిల్స్ పెట్టారు సూపర్ యాన్యుయేటెడ్ ఎంప్లాయీస్ గురించి. నేషనల్ ఇష్యూస్ మాట్లాడాం. మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి మీ లోకేషే కదా. మీ లోకేష్ పప్పు సోదను పెట్టుకుంటే ఏం లేకదు, ఎన్ని జాకీలు పెట్టి కొట్టి అంటే ఈయన జగనన్న ప్రభుత్వం ఓన్లీ సంక్షేమం చేస్తున్నారు, అభివృద్ధి చేయట్లేదని. నేను ఇవాళ ఓపెన్గా చేస్తా ఉన్నా, ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. విద్యారంగంలో మేము చేసినంత డెవలప్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా చేయాల. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. దానికి డిబేట్కి సిద్ధం అంటే సిద్ధం. ఎవరినైనా తెచ్చుకోండి, మేధావులను తెచ్చుకోండి, నేనే కూర్చుంటా. అదే రకంగా వైద్య రంగంలో మేం చేసినంత డెవలప్మెంట్ ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఓపెన్ ఛాలెంజ్. ఇవాళ 16 కొత్త మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తా ఉన్నాం. రాజమండ్రిలో ముఖ్యమంత్రి గారు జగనన్న ఒక మెడికల్ కాలేజ్ నుండి మేము ఏ రకంగా వచ్చామో ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి. ఇంతకన్నా దౌర్భాగ్యం అన్న ఉంటుందా? ఎజెండా ఏంటి? ఒకటే సింగిల్ ఎజెండా. ఏదో రకంగా కుర్చీలో కూర్చోవాలి చేశారు. సారీ 30 లక్షల రూపాయలు వద్దన్నాడు. మరి పిచ్చోళ్ళు అనుకుంటున్నారా ఏందో మరి నాకు తెలియట్లేదు. మనం మచ్చుకు చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా అని అడుగుతున్నా. మీ కుటుంబంలో మేయర్ సెంట్రల్ జైలు రోడ్డు చేసాం, రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. 4th 5th వ్యవహరించారు. ముమ్మాటికి ఇది నిజం. ఎందుచేతనంటే ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత, అన్యాయంగా విభజించిన తర్వాత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. టీడీపీ నేత అయ్యన్న సంచలన వ్యాఖ్యలు. షర్మిలకు సీఎం జగన్తో ప్రాణహాని ఉంది, అధికారం కోసం జగన్ ఎంతకైనా తెగిస్తాడని వెల్లడి. ట్యాంక్ బండ్పై గద్దర్ విగ్రహం ఏర్పాటుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్న హామీ నిలబెట్టుకున్న రేవంత్. విగ్రహ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజా సంఘాలు. తెలంగాణలోని కాంగ్రెస్ పై బీజేపీ నేత దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు. ఏదో చేస్తామని ఇంకేదో చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు. అధికార వైసీపీ జనసేన నేతల మధ్య మాటల తూటాలు. 4వ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా? పవన్ కళ్యాణ్ పై ఎంపీ భరత్ సెటైర్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జై టుడే.